అంత అద్భుతమైనటువంటి మోక్షాలు అందులో ఒక మోక్షము అనేటటువంటిది ఏదో ఒక మోక్షం దీనికి యోగ్యమైనటువంటిది దీపాన్ని పెడితే వస్తుందట. ఇందులో చూడండి అమ్మా, ఎంత మహాత్ములు మన వాళ్ళు. కీటకమట, ఏది చిన్న కీటకం, పక్షులు, దోమలు, వృక్షాలు, ఈ వీటిల్లో ఏవి చూసినా అదేమిటండి వృక్షాలు చూడటం ఏంటి హాస్యాస్పదం కాకపోతే అని మనం అనుకోవచ్చు, కానీ వృక్షాలు కూడా చూస్తాయి. మీరు ఒక చిన్న లత వేశారనుకోమ్మా, ఆ లత ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు అది పైకి లేవడానికి ఆసరా ఉంటుందో అటువైపుకే పాకుతూ వెళ్తుంది. దానికి ఎవడు చూపించాడు అక్కడే ఆసరా ఉంది అటుపక్కకి పో అని కాదు, వాటికి కూడా ఒక రకమైనటువంటి అంతర్దృష్టి ఉంది. నీళ్లు భూమి లోపల ఎంత ఉన్నాయి, ఎక్కడి నుంచి పీల్చాలి, ఓ దృష్టి ఉండాలిగా, ఎంత లాగాలి అనేది, దాని అంతర్లీనమైనటువంటి ఓ దృష్టి ఉంది. ఎండ ఎంత వస్తోంది, ఎంత ఎండని నేను తీసుకోవాలి అనేది కూడా ఒక దృష్టే కదా లోపల నుంచి. అలా పంచభౌతికమైనటువంటి వస్తువులన్నిటినీ ఎలా గ్రహించాలి అంటే లోపల ఒక దృష్టి పనిచేస్తేనే కదా అవన్నీ సమపాళ్లల్లో మీరు ఫోటోసింథసిస్ అని బయటికి అనొచ్చు. కానీ అవన్నీ గ్రహించడానికి ఇది ఇంత గ్రహించాలి, ఇది లేనప్పుడు నీళ్లు లేనప్పుడు నీళ్లు ఎలా తెచ్చుకోవాలి, సూర్యుడు తక్కువ ఉన్నప్పుడు సూర్యుడిని ఎలా తెచ్చుకోవాలి, ఈ దీపాన్ని కనుక మనం పెడితే దాని దృష్టితోటి ఆ దీపంలో ఉండేటటువంటి శక్తిని అది గుంజుకుంటుందట. కాబట్టి అందుకనే మనకి ప్రత్యేకంగా మశకాశ్చ వృక్షాః స్థలే జలే ఏ నివసంతి జీవాః. కాబట్టి మోక్షాన్ని దీపం పెడితే ఇస్తుంది. అందుకనే కార్తీక పౌర్ణమి నాడు పెద్ద కొండ మీద అద్భుతంగా అరుణాచలంలో ఒక దీపాన్ని వెలిగిస్తారమ్మ. పెద్ద తొట్టి పెట్టి దాని నిండా నెయ్యి పోసి అందులో ఒత్తి వేసి ఆ ఒత్తిని వెలిగించి ఆ దీపాన్ని గనక చూసినట్లయితే సమస్తమైనటువంటి అరిష్టాలు మనకి ఎలా దూరం అయిపోతాయో అలా అంత పెద్దది పెట్టేదే అందరూ చాలా దూరం దాకా చూడాలని. ఇక వెలిగించిన వాడి పుణ్యాన్ని ఎవడు చెప్పగలుగుతాడు? వెలిగించినటువంటి వాడి పుణ్యం చెప్పడమే దుర్లభం. అందుకనే మనం వెలిగించేటప్పుడు కూడా సూర్యేందుకోటి ప్రభవాసుదేవ దీపావళి గోఘృతవర్తియుక్తం స్వమాయాంధీకృత సర్వలోక జ్ఞాన ప్రదీపం కురుతే నమోస్తు త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల. నాయనా, నువ్వు ఏమాత్రము ఇది కాకు సర్వవ్యాపకుడై అంతా జ్ఞానమంతా ఇచ్చేటటువంటి వాడు, త్రిలోకాలు అన్నీ ఎక్కడ నువ్వు చూసినా నిండి ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడే. మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడే. త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ. ఇదిగోనయ్యా ఈ చిన్న దీపం పెడుతున్నా, అంతటికీ జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవాడు నువ్వే, కానీ ఈ దీపం నేను పెడుతూ ఉన్నాను. రక్షమాం భక్తవత్సల, నన్ను రక్షించు. ఎలా రక్షిస్తావు? నాలో అజ్ఞానం అనేది ఎప్పుడు రాకుండా ఎప్పుడూ జ్ఞానం ఉండి నీ పట్ల భక్తి ఉండేట్టుగా రక్షించు అని మనం దీపాలని వెలిగిస్తూ ఉంటాం. ఆ దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళ పుణ్యం కార్తీక మాసంలో ఇంతంత కాదు. దీనికి కారణం ఏమిటి అంటే కార్తీక మాసం అంతా కూడా అగ్నులకు ఉపాసన చేయాలి. ఏ పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటుందో దాన్ని కార్తీకము అంటారు. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటే అగ్నులకు ఏంటండి అంటే ఆ నక్షత్రం ఆ నక్షత్రానికి అధిదేవత అగ్ని. అగ్నిర్నః పాతు కృత్తికా అంటారు. ఆ అగ్నులు అనేటటువంటివి ఉంటాయి. ఈ నెలంతా కూడా అగ్నుల్ని వెలిగించుకోండి అయ్యా. బాగా విశేషంగా ఎటు చూసినా అగ్నిని వెలిగించడానికి దీపారాధన నూనెలు అని వస్తున్నాయి. ఈ దీపారాధన నూనెతోటి అగ్నిని వెలిగించకండి. నీ తినటానికి పనికిరానటువంటిది, నీ శరీరంలో జ్యోతులు పెంచడానికి పనికిరానటువంటి ఆ నూనె దీపాన్ని వెలిగించడానికి ఎలా పనికొస్తుంది? ఆ అగ్నిహోత్రుడికి వేసేటటువంటి ఆహారం అది. అగ్నిహోత్రుడికి ఆహారం ఏమిటండి? మీరు వేస్తున్నటువంటి నూనె. ఆయన తినేటటువంటిది ఎంత శుద్ధమైనటువంటిది అయి ఉండాలి. కాబట్టి స్వచ్ఛమైన నువ్వుల నూనెనో ఆవు నెయ్యనో చక్కగా తీసినటువంటి కొబ్బరి నూనెనో దాంతోటి దీపం వెలిగించండి తప్ప కొవ్వొత్తులు వాడడము లేదు. నువ్వు తినటానికి పనికిరాని దీపారాధన నూనె ఏముందండి, పెట్రోలియం కెమికల్ వేస్ట్స్ అన్ని తీసి ఆ ప్రోడక్ట్స్ తోటి తయారు చేసే నూనెను వెలిగించి మీరు కాలుష్యాన్ని పెంచుతున్నారు. కానీ ఏది సమాజంలో అవసరమో దాన్ని ఇవ్వలేకపోతున్నారుగా. అలాంటి నూనెను తీసుకొని వచ్చి వెలిగిస్తే పుణ్యము పురుషార్థము మంచిది, పితృదేవతలకి దారిని చూపిస్తుంది. అది మహాలయ పక్షంలో వచ్చినటువంటి పితృదేవతలు తిరిగి వాళ్ళు పితృలోకానికి వెళ్ళటానికి అవసరమైనటువంటి దారులు కూడా ఈ దీపాలే చూపిస్తాయి అంటారు. కాబట్టి ఈ దీపానికి అంత ప్రాధాన్యత అంత ప్రత్యేకత ఉంది. అందుకని దీపాలను వెలిగించుకోమని మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీప ప్రయోజనం ఇంత అని చెప్పడం
మానవ మాతృడికి సాధ్యమయ్యేది కాదు. ఆ 1000 తలకాయలు ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆదిశేషుడి వల్ల కూడా కాదు. కాబట్టి అంత మహత్తరమైనటువంటి ప్రయోజనం ఉన్న దీపాన్ని తెలిసైనా తెలియకైనా వెలిగించి పరమేశ్వరుడి దగ్గర పెడితే ఆ పుణ్యం ఎప్పుడూ మన వెంట ఉంటుంది. దీంట్లో అనుమానం లేదమ్మా. అలాగే అలాగే గురుగారు, మరొక కాల సిద్ధంగా ఉన్నారు. అలాగే గురుగారు, కళ్యాణం అంటే మామూలుగా కళ్యాణం అనేది గుళ్ళలో చేస్తూ ఉంటారు. కళ్యాణం బయట ఎందుకు చేయకూడదు అని అంటారు? అలా చెయ్యొచ్చు? బయట చేయకూడదని ఏం లేదమ్మా. కళ్యాణం అనేది ఎక్కడ చేయాలి? ఈ దీపాలు అనేటటువంటివి ఎక్కడ వెలిగిస్తే పుణ్యము, ఎలాంటి చోట్ల చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి క్షేత్రాలున్న పర్వతాల మీద చేస్తే చాలా విశేషం అమ్మా. లేని పక్షంలో నదీ తీర ప్రాంతాల్లో చెయ్యండి అని చెప్పారు. మనకి అదృష్టం కొద్దీ ఈ చుట్టుపక్కల్లో అటు ధర్మపురికి వెళ్తే ఓ నది, మంథనికి వెళ్తే ఇంకొక చోట చక్కగా గోదావరి ప్రవహిస్తూ కొన్ని ఊర్లు నదుల్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అదే గోదావరి జిల్లాల్లో అంతటా చక్కగా నది పారేటటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గుంటూరు జిల్లా అటువైపు అంతా కూడా కృష్ణమ్మ అట్లా పరవళ్ళు దొక్కుతూ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, విజయవాడ ఇటు ప్రాంతం అంతా కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతూ ఉంటుంది. కర్నూలు ప్రాంతానికి వెళ్ళేటప్పటికి, సీమకు వచ్చేటప్పటికి చక్కగా తుంగభద్రా నది అట్లా సీమలోకి వచ్చి అడుగు పెడుతుంది. శ్రీశైలం కానివ్వండి, జ్యోతిర్లింగాలతోటి కూడినటువంటి ప్రదేశం. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఆ జ్యోతులు ప్రవేశించేటటువంటి, నదులు ప్రవేశించేటటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ జ్యోతుల్ని వెలిగించాలి. అక్కడ కార్తీక స్నానాదులు గనక చెయ్యాలి. అక్కడ కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కళ్యాణాన్ని నదీ తీరాల దగ్గర చెయ్యండి, ద్విగుణీకృతమైనటువంటి ఫలం వస్తుంది. అలాగే చక్కగా దీపారాధనలు నదీ తీరంలో చేయండి. కార్తీక స్నానాలు చక్కగా అక్కడే చేయండి. ఇవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు నదీ తీరాల్లో కానీ, మహత్తరమైనటువంటి పర్వతాల్లో కానీ, దివ్యక్షేత్రాలలో కానీ చేయాలి అని చెప్తారు. అలా చేయాలి అని సంకల్పించటం చాలా ఉత్తమము. వచ్చేటటువంటి సోమవారం నాడు సిబిఆర్ తరఫున అద్భుతంగా ఒక మహత్ కార్యక్రమాన్ని కర్నూలులో చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఆ సోమవారం నాడు చేసేటటువంటి కళ్యాణము, చేయబోయేటటువంటి దీపాదులు కానివ్వండి, అక్కడ జరిగే కార్యక్రమం వల్ల ఖచ్చితముగా మిగతా అన్ని చోట్ల కంటే కొన్ని వేల రెట్ల ఫలితం వస్తుంది. నదీ తీరంలో చేయాలి, కర్నూలు ప్రాంతంలో అనుకున్నారు. కాబట్టి అది సామాన్యమైనటువంటి నది కాదు. ఎక్కడి నుంచి వస్తోందండి తుంగభద్ర అంటే చక్కగా బ్రహ్మాండంగా శృంగగిరి ప్రాంతము, అటు కర్ణాటక మ్యాంగ్లూరు ప్రాంతం నుంచి ఈ నది మొత్తము కూడా ప్రవహిస్తూ వస్తోంది. తుంగా, భద్ర అనే 2 నదులు. దానికి ఇంకా ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ భూమి మొత్తాన్ని కాపాడేటప్పుడు స్వామివారి యొక్క కోరలు అలసిపోయి ఒక్క చిన్న చెమట చుక్క ఎడమ కోరని